పదోన్నతులు టీచర్లకు వల యథేచ్ఛగా పురపాలక పాఠశాల హేతుబద్ధీకరణ ఎస్జిటిలకు పదోన్నతులు ఇచ్చేందుకు చర్యలు ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక విద్యపై శిక్షణ ఇచ్చి టీచర్లుగా నియామకం పోలింగ్ విధుల్లో పాల్గొనే వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న పాఠశాల విద్యాశాఖ అధికారులు బరి తెగించి ఉపాధ్యాయుల పదోన్నతులు పోస్టులు హేతుబద్ధీకరణ చర్యలు చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం విఫలం కావడంతో వారంతా కూడా జగన్ సర్కార్పై వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు వారిని మచ్చిక చేసుకునేందుకు పౌర సరఫరాల శాఖ విద్యాశాఖ ఎత్తుగడైతే వేసింది. క్షమించాలి, పాఠశాల విద్యాశాఖ ఎత్తుగడైతే వేస్తుంది. ఉపాధ్యాయులకు పోలింగ్ విధులు ఉండే విషయం తెలిసిందే. వీరు ఎన్నికల నిర్వహణలో ప్రత్యేకంగా పాల్గొంటారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టీచర్లను పదోన్నతులు సర్దుబాటు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారంటే తెర వెనక ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఈ విధంగా చూసుకున్నట్లయితే దీంతో పాటు మళ్ళీ ప్రత్యేక విద్యా టీచర్లు కూడా అయితే చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో మిగులుగా ఉన్న ఎస్జిటిలకు ప్రత్యేక విద్యా టీచర్లుగా నియమించేందుకు కూడా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుల వివరాలను పంపాలని డిఈఓలు అయితే ఆదేశించింది. ఆసక్తి చూపిన వారికి ప్రత్యేక విద్యా శిక్షణపై ట్రైనింగ్ ఇచ్చి వారికి బడిలో నియమిస్తారు. వాస్తవంగా సబ్జెక్ట్ టీచర్లు ప్రత్యేక విద్యా టీచర్ల ఖాళీలను డిఎస్సితో భర్తీ చేయాల్సి ఉండగా పోస్టుల హేతుబద్ధీకరణ పదోన్నతులతో సర్దుబాటు చేస్తున్నారన్నమాట. ఎన్నికల కోడ్ సమయంలో ఇలా చేయడం పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులను ప్రభావితం చేసినట్లు అవుతుందని చెప్పేసి వీరైతే అంటున్నారు. ఏదేమైనా ఈ విధంగా అయితే ఉంది. ప్రజెంట్ ఏపీలోని కొత్త ట్విస్టులు అయితే ఇచ్చారన్నమాట వీరికి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో